హాయ్ ఫ్రెండ్స్, ఈ 31st దావత్ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలానే చేసుకోవాలనుకుంటున్నాం. ఇందులో మెయిన్ చెప్పాలంటే చాలా మంది ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 31st దావత్ జరుగుతుంది. ఇందులో నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ వచ్చేసి రవీందర్ రెడ్డి, ఇంకా మా బావ రవీందర్ రెడ్డి, ఈ బావ కూడా రవీందర్ రెడ్డి ఉన్నాడు. అందరూ ఒకసారి ఆగిపోండి. అలాగే అశోక్ రెడ్డి అని మన స్పెషల్ గెస్ట్ రామ్రెడ్డి మోహన్, మా మేనమావ. నాకు ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాలంటే టాప్ తర్వాత ఒకరు ఇక్కడ లాస్ట్ చూసుకోండి. కొందరు కామెంట్ చేస్తారు. అందరు ఆగి చెప్పండి. ఒక్క నిమిషం. మా గ్రూప్ తరఫున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మా గ్రూప్ తరఫున. యాక్చువల్లీ ఉగాది తెలుగు సంవత్సరం అని అందరికీ తెలుసు, కానీ ఇంగ్లీష్ వాళ్ళు మనకు అలవాటు చేసేది కనుక 31st ఖచ్చితంగా సెలబ్రేషన్ మేము చేసుకుంటే ఓకే. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాం. అలాగే ఏంటంటే ఇంతకుముందు వీళ్ళు మా బావ రవీందర్ రెడ్డి అండ్ ఈ బావ రవీందర్ రెడ్డి ఇద్దరు ఇలా ఏం జరుగుతుందంటే ఇక్కడ టాప్ ఫస్ట్ రవీందర్ రెడ్డి అండ్ టాప్ లాస్ట్ రవీందర్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. ఇక్కడ మంచిగా వీళ్ళు అంటే వీళ్ళే ఎమ్మెల్యే, వీళ్ళే సెక్యూరిటీ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇలానే జరగాలని దేవుని కోరుకుంటున్నా. ఓకే, ఆల్ ఆఫ్ యూ హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, మళ్ళొకసారి ఇది వస్తుందా చూడండి, అందరు వస్తుందా? ఇది ఎబ్బి లైవ్ కాదు, ఇది వచ్చేసి నా పర్సనల్ వీడియో. ఓకే, నేను హాయ్ ఆల్రెడీ బేసిక్గా నా ఫేస్ చూస్తేనే తాగినట్టు ఉంటుంది, అందులో తాగుతున్నా కనుక ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నా మనసు మాత్రం ఎన్నో పూస. నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే ముఖ్యంగా మీ అందరికీ గవర్నమెంట్ 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించింది. వైన్ షాప్లో పోయినా 18 సంవత్సరాల తర్వాత బారుల బీరు కొనుక్కోవచ్చు, తాగొచ్చు అనేది ఒక ఉంది. కానీ పెళ్లికి మాత్రం 21 సంవత్సరాల వయసు నిర్ధారించింది. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. పెళ్లి వయసు వచ్చేసరికి మగవారికి 21 సంవత్సరం, ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు నిర్ధారించింది. కానీ వైన్ షాప్లోకి పోతే 18 సంవత్సరాల అబ్బాయికి మందు బీరు దొరుకుతుంది. ఇది రాంగ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 21 సంవత్సరానికి పెళ్లి చేసినప్పుడు వాడు మేజర్ అన్నట్టే కదా, 18 సంవత్సరాలకి మైనర్ అన్నట్టే కదా. నువ్వు ఎట్లిస్తావు బీరు? ఓకే, నా పాయింట్ ఏంటంటే 21 ఇయర్స్కు పెళ్లి చేసినప్పుడు 21 ఇయర్స్ వరకు 18 సంవత్సరాలకు మీరు బీర్ షాపులలో 18 ఇయర్స్ అనేది ఒక పెట్టిరు కనుక అది 21 ఇయర్స్ వరకు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక 21 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ బార్లలో కానీ సిగరెట్ కానీ ఇలాంటి మాదక ద్రవ్యాలు ఏది కానీ సప్లై చేయకుండా ఉంటే బెటర్ నా ఒపీనియన్. ఎందుకంటే మన జీవితాలు ఎట్లా ఖరాబ్ అయినా కానీ భారతులు వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేయొద్దని నా ఉద్దేశం. కానీ 21 ఇయర్స్ కన్నా 25 ఇయర్స్ పెడితే బెటర్ అని నా ఉద్దేశం. ఇంకా ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత వాడు అలవాటు చేసుకుంటే అతి తక్కువ అరుదు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు చెడిపోతారో మనిషి 16 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకే చెడిపోతారని నా ఒక అభిప్రాయం. అంటే నా లైఫ్లో నేను అనుభవించిన తీరును బట్టి, నేను చూస్తున్న మనుషులను బట్టి 100% ఆ వయసులో చెడిపోతారు. 25 సంవత్సరాల వయసు వరకు ఎవరికి కూడా బీరు కానీ సిగరెట్ కానీ గుట్కా కానీ బీడి కానీ ఇవ్వద్దు అనేది ఒక చట్టం రూపం తెస్తే నెక్స్ట్ జనరేషన్లో మాత్రం ఖచ్చితంగా
మనకన్నా బలమైన యూత్ తయారైద్దని నా అభిప్రాయం. మనకు చెప్పేటోళ్ళు లేక మనము చెడిపోయినాం కావచ్చు, మన శరీరం ఖరాబ్ చేసుకున్నాం, మన ఆరోగ్య రీత్యా అన్నీ ఉన్నది. అదే మనకు నెక్స్ట్ జనరేషన్లో మాత్రం ఇలాంటి 25 years మాత్రమే అలౌడ్ అనేది ఒకటి ఏదైనా సిస్టమ్ రాజ్యాంగంలో తీసుకురాగలిగితే దాన్ని అంటే వాడు ఆ 25 సంవత్సరాల దాకా ఆపుకోగలిగిందంటే వాడు ఎట్టి పరిస్థితుల్లో మందు తాగాడు, సిగరెట్ తాగాడు. సో వాని భావితం మన 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 ఇండియాలో యూత్ అనేది గట్టిగా ఉంటుంది. సిగరెట్ కానీ మందు కానీ తాగినోడు వీక్ అవుతాడు. ఏ అలవాటు లేనివాడు వాడు స్టాండర్డ్గా ఉంటాడు, దేశానికి ఉపయోగపడతాడని నా అభిప్రాయం. ఏది మిలిటరీ వాళ్ళు తాగని, పోలీసు వాళ్ళు తాగని, పొలిటికల్ తాగని, సామాన్య పబ్లిక్ తాగని. ఇవాళ రేషన్ షాపులో నిలబడితే ఒక నెలలో 3 రోజులు ఇస్తుండు, అది కూడా గంటల కొద్దీ. అదే వైన్ షాపులో నిలబడు, ఎక్కడ నిలబడుతున్నావా ఉదయం 10-11 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా ఉంది. ఇది మన దౌర్భాగ్యం. తాగేటోడు తాగుబాటు తాగపోతుంది, ఆతులు విక్తాడు, అంటే ఏం చేస్తాడు? బంద్ ఎందుకైతుంది? ఇప్పుడే ఇంతకుముందు కస్తూరి రవీందర్ రెడ్డి గారు తన విలువైన ఉపన్యాసం ఇచ్చారు. అలాగే ఇంకేమైనా మాట్లాడదలుచుకుంటే ఇప్పుడు మాట్లాడచ్చండి. ఉపన్యాసం లాస్ట్ ఆతులు